హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. మీ ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ ఉందో లేదో పాదాలను చూసి చెప్పవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. ఒంట్లో పెరిగే చెడు కొలెస్ట్రాల్ సైలెంట్గా పలు వ్యాధులను ఆహ్వానిస్తుంది. దీని లక్షణాలు చాలామంది గుర్తుపట్టలేరు. అందువల్లనే సకాలంలో వైద్యం అందక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటూ ఉంటారు. అయితే క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, చెడు కొలెస్ట్రాల్ వ్యాధికి ప్రధాన కారణాలు. నేటి తరంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా యువత ఎక్కువగా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అందుకే నేటి తరంలో గుండెపోటు వయసు 40 ఏళ్లకు తగ్గిందని వివిధ అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడమే దీనికి కారణం. కానీ సమస్య ఏమిటంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్న రక్త పరీక్ష చేసేంత వరకు మనకు తెలియదు. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇది చాలామందికి తెలియదు. మీ పాదాల ద్వారా ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందో లేదో తెలుసుకోవచ్చు. ఉదయం నిద్ర లేచిన వెంటనే అసాధారణంగా ఉబ్బిన పాదాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తంగా ఉండండి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కాళ్ళ వాపులు వస్తాయని చాలామంది అనుకుంటారు. అయితే పాదాల వాపుకు కారణం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం. కొన్నిసార్లు కాళ్ళల్లో నొప్పి అధికంగా ఉంటుంది. కాళ్ళు చచ్చుబడిపోయినట్లు అనిపిస్తుంది. కాళ్ళ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ఫలితంగా కాళ్ళకు సరైన రక్త ప్రసరణ జరగక అక్కడికక్కడ నిలిచిపోతుంది. అందుకే పాదాల నొప్పి మొదలవుతుంది. ఇది రాత్రి నిద్రిస్తున్నప్పుడు కూడా జరగవచ్చు. కాలి కండరాలు ఎప్పుడు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల అరికాళ్ళ కింద మంటలు వస్తుంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే కాళ్ళ నరాలు దెబ్బతింటాయి. దీంతో కాళ్ళల్లో తిమ్మిళ్ళు, కాలివాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే రాత్రిపూట పాదాలు చల్లగా మారిపోతాయి. శీతాకాలం, వేసవి, వర్షాకాలం సీజన్లో ఏదైనా అన్ని సీజన్లో రాత్రిపూట పాదాలు చల్లగా మారిపోతుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్ళాలి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ సంకేతం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.